లేదు లేదు నీ పాపలు ఊకే ఎగరలాడుకుంటా దానికి ఉంటుంది. ఇదైతేనే బెటర్ లేంగా. ఇప్పుడే చెప్పింది ఫోన్ చేసి మంచం వస్తుంది తీసుకురండి అనుకోసం. బాగా స్టిఫ్గా ఉండదు. కూర్చోండి కింద పండుకోని లేచే చాలా ఇబ్బంది పడుతుంది. లేదు కొంచెం అది కాలు కూడా ఆమెకి ఇది అయింది కదా. ఇంకా సూపర్ ఉన్నదే ఎగురద్దండి అవ్వకి ఇది ఎక్కువ కూడా తిని మీరు ప్రశస్త కొల్లంత ఉన్నప్పుడే మేలు. యాది బాధ యాది హ్యాపీనెస్ ఏం తెలీదు ఆ పాపలకి తేడా. సరిపోతుంది లేంగా. అవా ఇంకా మామ వేసుకున్నారు చూడుగా. అటు చూడి ప్రైజ్ అక్కొల్ది. ప్రశస్త అక్క కూడా వేసుకునే చూడు. ప్రశస్త అక్కను కూడా చూడు. పట్టుకురావాలమ్మా పాలు ఆడే ఎంతమంది అన్నమాట వచ్చేవి అవతలింటివి మనవి ఉంటుంది. చెప్పులే ఏమనుకోరులే ఫ్రెండ్స్ చూడండి. సో అవును నవ్విస్తాను కానీ ఈ చెయ్యి లేపవంటే ఈ చెయ్యి మాకు తెలుసు. ఈ చెయ్యి కదలదు. కాకపోతే లేపంటే ఈ చెయ్యి పట్టుకొని ఇట్ట 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 అవ్వకుండా అవుతుంది ఒక్కొక్కసారి. మొన్న గ్లోరమ్ ఏమో అనేది దుడ్లు ఇచ్చి నా దుడ్ల కంటే అట్లా గట్టిగా ఇచ్చేది దౌడిని ఇట్లా. అతను డాక్టర్ కూడా చెప్పా ఆ చేయి పని చేస్తుందని తెలిసిలేమ్మా. అది లేపంటే ఈ చేతితో లేపా. మయో జల్దీ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మేమైతే చాలా బాధ ఉండదు కానీ ఏమంటే కొంచెం నవ్వుతాం కానీ మనసులో అయితే దెండుకు బాధ ఉండదు. మామూలు జవారు కొడుగుర్లు రోజు ఒకటి తినమన్నారు కదా ఉడకబెట్టి. పాలు అది పసురు అయిపోతుంది. రేపు ఎల్లుంటుంటే అది అయిపోయేటప్పుడు ఒక గుడ్డు ఉడకబెట్టి పాలు తాపిన తర్వాత తినిపిమనారా. పొద్దున్నే గుడ్డు పాలు దొరకాలంటే దొరకవు మనకి. అమ్మ అవతలి గేర్లో తెచ్చేదే. వాళ్ళ షుగర్ దగ్గర పోయి అడిగితే ఒక ఆమెను అడిగితే మా వాళ్ళ వద్దగా ఆడుంటారు చూడంటే అక్కడ పోయి తన 4 ఓ తన 2 అన్ని 10 గుడ్లు తెస్తే ఇవన్నీ అయిపోతాలకలే మరి ఎవరికి ఏంటండమ్మా నాన్న తీసుకుపోతానా అని చెప్పొచ్చాను. పాలలకు కూడా చెప్పండి. ఆయన ఎండాకాలంలో ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేదే మంచిది. ఇవి నాటుకోడి గుడ్లు కాబట్టి గుడ్డు పట్టుకో. ఉడకబెట్టినట్టు కాదు నువ్వు జవారు గుడ్డు చిన్నగా ఉండదు అప్పుడే కదా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. అవ్వకాడ మనం బాధపడినట్లు ఉంటే కూడా ఫీల్ అవుతుంది అనమాట. మనం హ్యాపీగా ఉంటేనే కొంచెం ఇది అవుతుంది. ఏమంటే మనం అప్పుడప్పుడు మాట్లాడిస్తే అంటది, లేదంటే ఇంక అట్లే పండుకొనే ఉంటది అనమాట. ఇట్లా అన్నాళ్ళు ఇట్లా బాలు ఇట్లా 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 మేమన్నా బయటకు ఏడుస్తున్నాం కానీ మా అమ్మ మాతో పాటు మా అమ్మ ఏడిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తామని తన లోపలే ఏడుస్తాం అనమాట. నిన్న ఒకటే వీడియోలో నేను బాగా బాధపడింది. లేకుంటే అసలు మేము ఎంత ఏడిచినా ఏడ్చేద్దామని చెప్తుంది మా ముందు. ఇంకా ఏడుస్తామేమో అని బాధ ఉంటది అనుకోకుండా ఎంతసేపు ఇమరించుకుంటారు. అందుకోసమే ఇంకా మన ఏడిస్తే నాని ఏడిస్తే ఆయమ్మ ఏడుస్తుంది. ఈ అమ్మలు నాన్ స్టాప్. నాకైతే ఇంకా అసలుకి మాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మా అమ్మ తరపున అంటూ ఎవరు లేరు తండ్రి అని ఇంకా దేవుని అడుక్కుంటాము. మీరు కూడా అమ్మ గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తాము. అవ్వ పేరు వచ్చేసి మారుతాం అనమాట. పేరు కూడా చెప్పండి. ఏజ్ మా అవ్వకి ఎంత ఉంటది వయసు అని ఆడ కామెంట్ చేశారు చూడు గ్లోరీ. 65 ఉంటది. నాకు ఇచ్చిన పిల్లలు తండ్రి
మా అత్తమ్మ అంటున్నది అవ్వ. ఏం పేరు నీ పేరు? మా అత్తమ్మ. మా అత్తమ్మ. నువ్వు బాగా తిని బాగుండలేవా? నువ్వు ఒకటే మాకు ఉండేది ఎవరు లేరు, మా అమ్మ తాపడి నువ్వే ఉండేది మాకి. బాగా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని మా అమ్మ మా నాయన ఎక్కువ, మీ అమ్మమ్మ ఎక్కువ అంటే మా అమ్మమ్మే ఎక్కువ మాకైతే. మీ నాన్నమ్మన ప్రతాప్ మీ అమ్మమ్మ అంటున్నారు. ఈడైతే మా అమ్మ వాళ్ళ అమ్మ, నాన్నమ్మ లేదు, ఇంతకుముందే చనిపోయింది అనమాట. ఈడ మా అమ్మమ్మ, మా అమ్మ మా నాన్న కన్నా ఎక్కువ మా అమ్మమ్మ. అంత అనమాట, అంత బాగా చూసుకునేది మా అమ్మ. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత చదువు పరంగా ఉన్నా మా అమ్మ మా నాన్న వలసలో అయినా కాబట్టి నా పిల్లలు వినంగా మా అమ్మ మా అమ్మకి ఇప్పుడు ఒకటే కూతురు, మా అవ్వకి మా అమ్మ ఒకటే కూతురు అనమాట. మేనమామలు మా పెద్దమ్మ చిన్న వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ ఒక్కటే. ఏమైనా హాలిడేస్ ఇచ్చిన అమ్మలు వలసకు పోయినా ఈమె కాడే తిని ఈమె కాడే ఉంటుంటాం అనమాట. అప్పుడు మీ మీద ఉందేమో కానీ ఇప్పుడు మా 5 మంది పిల్లల మీద ఎక్కువ ఉండదు గ్లోరీ. ప్రిన్స్ అంటే ఇంకా చాలా ప్రేమ అనమాట. మాటలు వస్తావులేవా నీకు, ఆసుపత్రికి తొలుకోకుండా అవునని చెప్తాది అనమాట ప్రిన్సీ కూడా. నిజంగా చాలా పిల్లల మీద. పిల్లలు వద్దుండ్రు కాబట్టి ఏడిస్తే చూస్తారు, ఇట్లా చూస్తారు. ఇట్లా పట్టుకో. టైం పడుతుంది కొంచెం, వయసు కాబట్టి రికవర్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. దానికి తగ్గ మంచి ఫుడ్ అవన్నీ ఉండాలి. టైం అయ్యేది అవ్వకి అది దాపి ఆయిల్ పట్టియాలన్నమాట. ఈ టైం అప్పుడు ఆయిల్ అంటిస్తే మరి పొద్దున్నే స్నానం చేపియాలన్నమాట 10 గంటల టైంలోన. ఇంక రోజు ఇట్లా స్నానం చేపించి నీట్గా అవ్వకి బాగా మంచిగా ఫుడ్ పెడితే తొందరగా కోలుకుంటుందిలేండి. ఇంకా మా అత్త నిన్నట్టు అందుకోసమే ఏడద్దమ్మా. మరి బీపీ ఎక్కువైతే మరి 1, 2 అవుతుంది. ఇద్దరు అన్నోళ్ళు, నాను, ఇద్దరు వదినోళ్ళు, నువ్వు ఒక్కతే ఉంటే బావా మేము ఇంతమంది వచ్చాము చూడి. ఇంతమంది అయ్యింది కూడా. అదే కదా చూడి, నువ్వు ఒక్కతే ఆడుండవు, ఇంతమంది ఉండమ్మాము. నువ్వు బాగా తిని బాగుండాల. రేపైతే చికెన్ తెచ్చి బాగా చికెన్లోకి కొంచెం మిరియాలు వేసి చేయమని చెప్పారనంట. షార్లక్కి చేయాలన్నమాట. మసాలాలు ఏదేది వాడకూడదు, ఇంకా ఎల్లిపాయతోటే తాలింపు. చేస్తాలేవా ఈరోజు అంతా ఓపికతో తినవా ఎట్టో మరి ఏం చేస్తావు. పాలు కూడా అచ్చినమ్మలకి ఎవరికన్నా ఇచ్చినమ్మకి కానీ ఆచినమ్మకి కానీ చెప్పు. రోజు 15 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ పోపించుకొని వచ్చి తాపుదాం. తాగుతుందిలే, మంచిది అమ్మకులకి, మంచిది శక్తి వస్తుంది. ఇట్లాను బాలు నీ వంట ఎంత వరకు వచ్చేదమ్మా? అవ్వ గ్లోరీ అన్నం ఉంచేనా రొట్టె చేయాలి, ఒక 4 రెట్లు చేసుకుందాం. మనకి అవ్వను చూసుకుంటే ఉండాలన్నమాట. ఇట్లా కదలేదు, ఇట్లా కదలేదు, లేపాలంటే సహాయంతోనే లేపాలి. బాగా కదా మంచం అవ్వకాటి బాగా సరేఫేదనమాట. ఆశనమ్మ వస్తాను చిన్న.